శేఖర్ గారు. సార్ విజయబాబు గారు ఓ మాట అన్నారు సార్ మొదట్లో, రాజ్యాంగం గొప్పదా లేకపోతే అదేదో ఇరుపెక్కిన పుస్తకం గొప్పదా అని చెప్పి అన్నారు సార్. సార్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాలరాయబడి సంవత్సరం దాటిపోయింది సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు కలిగించిన ప్రాథమిక హక్కులను మొత్తాన్ని తొంగలో దొక్కారు సార్. జీవించే హక్కు, ఈ దేశంలో ఎక్కడైనా దేశ పౌరుడు ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది సార్. ఆ హక్కును కాస్త కాలు రాసి మాజీ ఎమ్మెల్యే సార్ ఆయనకే రక్షణ లేదంటే రాష్ట్రంలో సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటి? కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏమి రౌడీజానికి పోలేదే, ఆయన ఏం కొట్లాటకు పోలేదే, దౌర్జన్యానికి పోలేదే. ఆయన ఇంటిలో నివసించడానికి వెళ్తే పోలీసులను అడ్డు పెట్టుకొని మళ్ళీ ఆయన తీసుకెళ్లి అనంతపురంలో వదిలిపెట్టారంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఎవరి కనుసన్నుల్లో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక మచ్చుతునక సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, సో దారుణమైన అంశం. సో నిన్న ఆ తాడిపత్రికి చెందినటువంటి శాసనసభ్యులు వాళ్ళ నాన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నట్టు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. సార్ మొన్న ముఖ్యమంత్రి గారేమో మొన్న జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకి ఏమన్నారా, రప్ప రప్ప అన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారి వాళ్ళని రప్ప రప్ప అంటున్నారంటే పరిస్థితి ఆలోచన చేసుకోండి, మంచిదే కదా అన్నారు సార్. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మినటువంటి మీడియా, నీతులు మాట్లాడినటువంటి నాయకులు, ఏదైతే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి హోంమంత్రి వర్యులు, వీళ్ళంతా ఏమైపోయారు సార్? డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ నిన్నటికి నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? ఏదైతే పెద్దారెడ్డి వాళ్ళ ఇంటిని మేము రప్ప రప్ప చేస్తామంట సార్. పెద్దారెడ్డి గారి వెనక నిలబడ్డ మనుషుల్ని రప్ప రప్ప చేస్తామంట సార్. డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు సార్, నీ ఇంటిని కూల్చేస్తాం, నీ వెనకున్న మనుషుల్ని చంపేస్తామని. అయినా సరే హోంమంత్రి గారు ఏం మాట్లాడరు సార్. అయినా సరే డిప్యూటీ సీఎం గారు సార్ అసాంఘిక శక్తులు మాట్లాడితే కాలు చేస్తా, తొక్కి నారదీస్తా అంటారు సార్. కానీ ఇది అసాంఘిక శక్తి కాదా? ఒక మాజీ ఎమ్మెల్యేని తన ఇంట్లోకి రానివ్వకపోవడం ఏడాది పైగా సార్. కోర్టు 2 సార్లు డైరెక్షన్ ఇచ్చింది సార్. అయినా కానీ రానివ్వకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ విధంగా వేధిస్తున్నారు, ఈ విధంగా ఫండమెంటల్ రైట్ గండి కొడుతున్నారు అంటే అది అసాంఘిక శక్తి కాదా? ఆ అసాంఘిక శక్తిని చంద్రబాబు నాయుడు గారు లేస్తే అంటారు అసాంఘిక శక్తులకు తోవులేదు, ఆయన అడ్డుకోలేకపోతున్నారా? రైట్. అదే విధంగా హోంమంత్రి గారు అడ్డుకోలేకపోతున్నారా? డిప్యూటీ సీఎం గారు తొక్కి నారదీయలేకపోతున్నారా అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను సార్. రైట్.